హాయ్ అండి. నేను తమ్ముళ్ళలో చెప్పినట్టుగానే 10 నిమిషాల్లో మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడం సింపుల్గా చూపించేస్తానమాట. ఇప్పుడు చూడండి, క్లాత్ని 4 మట్టలుగా పెట్టుకొని ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారం ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి ఒక గీత అనేది ఇచ్చేసుకోండి. నీట్గా ఇచ్చుకోండి. అయితే అది తర్వాత కింద మనం మళ్ళిస్తాం కదా చేతికుట్లకి, అక్కడ పెట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడ కూడా ఒక గీత అనేది ఇచ్చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కింద నుంచి పైకి అనేది ఒక గీత పెట్టుకోండి. అంటే హ్యాండ్ చంకల్లో నుంచి ఉంటుంది కదా, అదనమాట. ఇప్పుడు హ్యాండ్ మొత్తం గొలుచుకుందాం. అది ఎంత వచ్చింది? 8 ఇంగాలు వచ్చింది. అప్పుడు 8 ఇంగాలు వచ్చినప్పుడు కరెక్ట్గా 8 ఇంగాల దగ్గరగా అటు పెట్టుకొని దానికి 8వ నెంబర్ కానీ వచ్చిందంటే 3 ఇంగాలు తీసుకొని అక్కడ ఒక గీత ఇచ్చేసేయండి. ఇప్పుడు 2 గీతలను కలిపేసి ఒకటి ఇచ్చుకొని ఇప్పుడు తను ఇంక మనం ఒక అది ఉంటుంది కదా షేప్ది అనమాట. ఇది ఉంది లేదు అనుకుంటే, లేదు అనుకున్నా కానీ మీకు సింపుల్గా అయితే అక్కడి నుంచి ఒక ఇంచుకు వదిలేసి కిందకి ఇలా రౌండ్గా నెక్ మాదిరిగా వచ్చేటట్టు మాదిరిగా అయితే గీసేసుకోండి. అంతే, సింపుల్గా అయిపోతుంది. ఇంక లోతు కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని ఒక ఐబ్రో బొమ్మ మాదిరిగా వచ్చినట్టుగా పెట్టేసుకున్నారంటే ఇంకా అంత సింపుల్గా బ్లౌజ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కూడా సింపుల్ కానీ ఆది బ్లౌజ్ ప్రకారమే, మనకు టేప్ కూడా అవసరం లేదు. అలాగే నీట్గా కట్ చేసుకొని కుట్టేసుకోండి. నీట్గా అయితే వస్తుంది. ఎందుకంటే మనం వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి వాళ్ళకు చెడగొట్టేదానికంటే మీరు కూడా చిన్నగా నేర్చుకున్నారంటే సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కువ క్లాత్ వేస్ట్ కాదు. ఉన్న దాంట్లోనే మీరు నీట్గా కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇంతే కదా, నేను చెప్పినట్టుగా 10 నిమిషాల్లో బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది కదా. మీరు కుట్టి చూడండి.